ఈ మధ్య ఇళ్లల్లో చేపల పెంపకం పెరిగింది. అది తినడానికి కాదు, ఆక్వేరియంలో వాటి ఈదులాట చూసి ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు. పెట్స్ ద్వారా ఎన్నో రకాల లాభాలుంటాయంటున్నారు డాక్టర్స్. ఇక చేపలను పెంచితే ఇంట్లో ఆహ్లాదం పెరగడంతో పాటు మంచి జరుగుతుందనే నమ్మకంతో ఇళ్లలో ఆక్వేరియం ఏర్పాటు చేసి అందులో రంగురంగుల చేపలు పెంచుకుంటున్నారు నగరవాసులు. హైదరాబాద్ నగరంలో ఆక్వేరియం ఫిష్లకు డిమాండ్ పెరిగింది. ఇంట్లో ఆక్వేరియంలో ఈదులాడే రంగురంగుల చేపలను కొద్దిసేపు తీక్షణంగా చూస్తే మనసు ఆహ్లాదం కలుగుతుండటంతో పాటు తద్వారా రక్తపోటు తగ్గుతుందని అంటున్నారు నిపుణులు. దీంతో నగరవాసులు చిన్న గాజు పాత్రల నుంచి పెద్ద పెద్ద ఆక్వేరియాల్లో ఫిష్లను పెంచుతున్నారు. కొన్ని చేపలను పెంచుకుంటే లక్ కలిసొస్తుందని నమ్ముతున్నారు. కొన్ని చేపల వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయంటున్నారు. కొందరు ఇంట్లో పెద్ద పెద్ద అక్వేరియాలు ఏర్పాటు చేసుకోగా మరికొందరు చిన్న చిన్న గాజు పాత్రల్లో చేపలను పెంచుతున్నారు. ఫిషెస్ పెంచుకునే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుండటంతో నగరంలో ఫిష్ సేల్స్ చేసే స్టాల్స్ సంఖ్య పెరుగుతూ వస్తుంది. విభిన్న జాతుల చేపలు ఒక్క దగ్గరికి చేరి కనువిందు చేసే విధంగా షాప్ నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. చేప పిల్లల ధరలు 30 రూపాయల నుంచి 2500 రూపాయల వరకు అందుబాటులో ఉన్నాయి. వీటిని పెంచుకోవడంతో స్ట్రెస్ రిలీఫ్ అవుతుందని, హెల్త్తో పాటు వెల్త్ కోసం పబ్లిక్ రకరకాల చేపలను కొనుగోలు చేస్తున్నారన్నారు అక్వేరియం షాప్ నిర్వాహకులు. అన్ని వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ దొరుకుతాయి. స్టార్టింగ్ ప్రైస్ విత్ 20 రూపీస్, మాక్సిమం 2500 కూడా ఉండే ఫిషెస్ ఉంటాయి. యాక్చువల్లీ ఫిషెస్ మనకి ఎలా అంటే ఇంట్లో ఆహ్లాదంగా ఉండడానికి, మన స్ట్రెస్ రిమూవ్ చేయడానికి వాటితో మనం జస్ట్ పెట్స్ లాగా పెంచుకోవచ్చు. అవి మనకి చాలా యూస్ఫుల్ ఉంటాయి, లైవ్లీ ఉంటుంది, హెల్దీ ఉంటాయి. కొన్ని ఫిషెస్ ఏంటంటే మన హెల్త్ కోసం కూడా యూస్ చేస్తాము, కొన్ని వాస్తు కోసం పెట్టుకుంటారు, కొన్ని ఏంటంటే మనం హ్యాపీనెస్ గురించి చూస్తారు. సో ఇట్ బ్రింగ్స్ హెల్త్, వెల్త్, ప్రాస్పెరిటీ, ఇవన్నీ కూడా మనకి ఫిషెస్ నుంచి వస్తాయని మనకి చాలా బిలీఫ్ ఉంది. నార్మల్ ఫిషెస్, వైల్డ్ ఫిషెస్, మోలీస్, చాక్లెట్ మోలీస్, రెయిన్బో షార్కులతో పాటు నంబర్ ఆఫ్ వెరైటీ ఫిషెస్ షాప్స్లో దొరుకుతున్నాయి. ఎక్కువగా గోల్డ్ ఫిష్ని తీసుకుంటున్నారన్నారు. ఈ ఫిష్కు భారతదేశంలో డిమాండ్ చాలా ఎక్కువగా ఉందని, ఈ ఫిష్తో లక్కు కలిసి వస్తుందని చాలామంది నమ్మకమని నిర్వాహకులు అంటున్నారు. వాస్తు కోసం ఫ్లవరాస్, అర్వానా ఫిష్ సైతం తీసుకుంటున్నారు. ఫిష్ మెయింటైన్ చేసే విధానం బట్టి దాని లైఫ్ ఉంటుందంటున్నారు షాప్ నిర్వాహకులు. గోల్డ్ ఫిషెస్, మోలీస్, చాక్లెట్ మోలీస్, టీన్ ఫాయిల్ బాబ్స్, రెయిన్బో షార్క్స్, నెంబర్ ఆఫ్ వెరైటీస్, ఆల్మోస్ట్ 100 to 150 వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ యూ కెన్ గెట్ ఫ్రమ్ అవర్ షాప్ ఎట్ అ వెరీ రీజనబుల్ రేట్. ఫర్ వాస్తు పర్పస్ యూ కెన్, చాలా మంది గోల్డ్ ఫిషెస్ ఇష్టపడుతూ ఉంటారు బికాస్ దే లుక్ బ్యూటిఫుల్. అండ్ ఇంకొకరు ఏంటంటే కొంచెం వైల్డ్ ఫిషెస్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు బికాస్ దెల్ బి లిటిల్ బిట్ స్ట్రాంగ్. అవి స్ట్రాంగ్గా ఉంటాయి, హెల్దీ ఉంటాయని చెప్పేసి తీసుకుంటారు. ఫిషెస్ పై క్రేజ్ పెరగడంతో పెంచుకునే వారి సంఖ్యతో పాటు పెద్ద ఎత్తున షాప్స్ పెరిగాయి. ఆక్వేరియం పరిమాణాన్ని బట్టి సరిపడే చేపలనే అందులో పెంచాలి. ఎక్కువ సంఖ్యలో ఉంచడం వల్ల నీరు తొందరగా పాడవడంతో పాటు వేడి పెరుగుతుందంటున్నారు ఆక్వేరియం షాప్ నిర్వాహకులు.